నమస్తే బల్గం టీవీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రవంతి. సో ముందుగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాము. ఇది ఎక్కడో కాదు, మన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలము వెమ్లవాడ టు కరీంనగర్ వెళ్ళే రహదారి. సో ఒక్కసారి ఏ విధంగా డ్యామేజ్ అయ్యిందో ఒకసారి చూడండి. చెదిరిన రాళ్ళు, తప్పవు కడగండ్లు. సో ఇది కరీంనగర్ వెమ్లవాడ మార్గంలో కుదురుపాక చౌరస్తా నుంచి మూలవాగుపై 4 వరుసల వంతెన రహదారి నిర్మించారు. రాజరాజేశ్వర జలాశయం మధ్య మానేరు బ్యాగ్ వాటర్ వర్షపు నీటిని రహదారి కట్ట దెబ్బ తినకుండా ఇరువైపులా రాళ్లతో నిర్మించారు. అంటే ఇది 4 రోడ్లతో నిర్మించిన రహదారి. అయితే ఈ కట్ట దెబ్బ తినకుండా రాళ్లతో అయితే నిర్మించారు. అది ఈ మధ్యకాలంలో కొంచెం వర్షానికి అలాగే ఇతరతర కారణాలకు కూడా అది కొంచెం రోడ్డు అనేది దెబ్బ తినడంతో ఈ రాళ్ళు అనేటివి బయట ఉన్నాయి. అయితే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మధ్య మానేరు నీరు నిండే అవకాశం ఉంది. సో ఆ నీరు నిండితే ఈ కట్ట తెగిపోయి గండి పడే ప్రమాదం ఉందని చెప్పేసి వాహనదారులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. సో ఒక్కసారి అధికారులు కూడా మీరు అక్కడ దాకా వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వీక్షించి పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది గండి పడితే చాలా ప్రమాదం అయితే జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో అలాగే మరొక వార్త, మన రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ నియోజకవర్గం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస గారు ఈ మధ్య కాలంలోనే రహదారి రోడ్డు పనులు స్టార్ట్ చేశారు. అవి ఎంతవరకు జరిగినాయి అని చెప్పేసి దగ్గర ఉండి కూడా వీక్షిస్తున్నారు. ఒకసారి చూద్దాము. శరవేగంగా రహదారి విస్తరణ పనులు. రాజన్న ఆలయ ప్రధాన రహదారి పనులను శరవేగంగా పూర్తి చేయాలని వెమ్లవాడ విప్ ఆది శ్రీనివాస గారు అధికారులను కూడా ఆదేశించారు. బుధవారం ఆలయ రహదారి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ఆటంకాలతో పనులు జాప్యం జరిగిందని, ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా 140 కోట్లతో రహదారి ఇరువైపులా 44 స్తంభాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సో ఇదండి, 144 కోట్లతో రహదారి పనులు అయితే స్టార్ట్ చేశారు. తొందరగా పనులు కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే వారు అధికారులకు ఆదేశించారు. సో ముఖ్యంగా ఆధ్యాత్మిక ఉట్టిపడేలా కూడా 44 స్తంభాలతో ఏర్పాటు చేస్తున్నారు. మన వెమ్లవాడ రహదారి ఏర్పాటైన తర్వాత కూడా చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక ఉట్టిపడేలా కూడా ఉంటుంది అని చెప్పేసి వారు మాట్లాడారు. సో ఒక్కసారి ఇక్కడ మన వెమ్లవాడ ఆది శ్రీనివాస్ విప్ గారు కూడా అంటే మ్యాప్ను కూడా పరిశీలిస్తున్నారు. ఎంతవరకు వచ్చింది, మరి ఇంకేమేమి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా దగ్గరుండి అధికారులతో మ్యాప్ను కూడా పరిశీలిస్తున్నారు. సో అలాగే మరొక వార్త చూద్దాము. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా దాదాపుగా 1 రోజులు కావస్తుంది. అయినా కూడా స్కూల్ విద్యార్థులకు అందని యూనిఫామ్స్. సో ఎక్కడెక్కడ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని కూడా మనం చూద్దాము. కుట్టేది ఎప్పుడు, ఇచ్చేది ఎప్పుడు. తెలంగాణ సర్కారు ఎంపిక చేసిన కొత్త యూనిఫామ్ ఇది. సో ఉమ్మడి జిల్లాలో స్కూల్స్ అంటే ఎన్ని ఉన్నాయనేది, కరీంనగర్లో 651, పెద్దపల్లిలో 534, సిరిసిల్లలో 514, జగిత్యాల 836, మొత్తం 2535 మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇది. సో విద్యార్థులు వచ్చేసి కరీంనగర్లో 44,200, పెద్దపల్లిలో 30,639, సిరిసిల్లలో 50,485, జగిత్యాల 46,608, మొత్తము 1,71,932. సో ఇంతమంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాకు చేరని క్లాత్, పాత దుస్తులతోనే బడికి పిల్లలు, మార్చిలోనే తీసుకున్న కొలతలు, విద్యా సంవత్సరం ప్రారంభమై నెల ఇంకా ప్రారంభం కాని కుట్టు పనులు, ఎడ్యుకేషన్ కిట్ పైన కొనసాగుతున్న అనిశ్చితి. సో నెల అవుతుంది, అయినా కూడా స్కూలు యూనిఫామ్ అయితే పిల్లలకు అందలేదు. సో అయితే మార్చిలోనే పిల్లలకైతే కొలతలు తీసుకున్నారట. సో మరి ఎప్పుడు ఇస్తారో ఏమో వేచి చూడాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏటా ఉచితంగా అందించే 2 జతల యూనిఫామ్ పంపిణీ ప్రక్రియ ఈసారి అస్తవ్యస్తంగా మారింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు 1 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు యూనిఫామ్ కోసం అవసరమైన క్లాత్ జిల్లాకు చేరకపోవడంతో కుట్టు పనులు ప్రారంభం కాలేదు. పిల్లలు పాత యూనిఫామ్లతోనే, లేత రంగు దుస్తులతోనే స్కూళ్లకు హాజరవుతున్నారు. అంటే పాత యూనిఫామ్లతోనే, ముఖ్యంగా అది కలర్ వెలిసిపోయి కూడా అలాంటి యూనిఫామ్తోనే పిల్లలైతే స్కూల్కి హాజరవుతున్నారంట. సో గతంలో బడులు పునఃప్రారంభమయ్యే నాటికే క్లాత్ సరఫరా, కుట్టు పనులు పూర్తి చేసి జూన్లోనే పంపించేసారు. గత సంవత్సరం అంటే బడులు అంటే స్టార్ట్ అయ్యే ముందే క్లాత్ పనులు పూర్తి చేసి పిల్లలకైతే పంపించేసారంట తొందరగానే. కానీ మరి ఈసారి వస్త్రాల కొనుగోలులో జరిగిన ఆలస్యంతో
విద్యార్థులు పాత బట్టలతోనే స్కూళ్లకు వెళ్ళవలసి వస్తుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి యూనిఫామ్ల రంగు డిజైన్లతో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈసారి రంగు అలాగే డిజైన్తో కూడా కొంచెం మార్పులు చేసిందంట. బాలురకు నీలం రంగు చొక్కా, లేత నీల రంగు నిక్కర్ లేదా ప్యాంటు, బాలికలకు లాంగ్ ఫ్రాకు, షర్టు, స్కర్ట్ తరగతుల వారీగా అందించనుంది. గతంలో ఉన్న ప్యాచ్ వరకు అలంకరణను తొలగించి సాధారణ నమూనా ఖరారు చేసింది. కొత్త డిజైన్ ఖరారైన క్లాత్ సరఫరా లేక అవి విద్యార్థులకు ఎప్పుడు అందుతాయనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. సో కొలతలు తీసుకున్న మొదలు కాని ప్రక్రియ. సో మార్చి నెలలోనే కొలతలు తీసుకున్నారట, ఇప్పటి వరకు కూడా పంపించేయలేదని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సాధారణంగా ఏటా మార్చిలోనే విద్యార్థుల కొలతలు సేకరించి ఏప్రిల్ మే నెలలో క్లాత్ను మండల కేంద్రాల ద్వారా మహిళా సంఘాలకు అందిస్తారు. వారు దుస్తులు కుట్టి పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు ప్రధానోపాధ్యాయులకు అప్పగిస్తారు. ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్ల కుట్టు బాధ్యతను సహాయక మహిళా సంఘాలకు అప్పగిస్తున్నారు. ఒక్కో డ్రెస్ కుట్టినందుకు 100 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. ఈసారి క్లాత్ సరఫరా లేకపోవడంతో మహిళా సంఘాలకు కూడా ఉపాధి లేకుండా పోయింది. ఏడాది మార్చి ఏప్రిల్లోనే క్లాత్ అందించి మే చివరి నాటికి కుట్టు పనులు పూర్తి చేయగా ఈసారి ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడంతో వేలాది మంది మహిళలు పనుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోపక్క చాలామంది విద్యార్థులు పాత యూనిఫామ్లు లేక రంగు దుస్తులతోనే పాఠశాలకు వెళ్తుండటంతో ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్ దెబ్బతింటుంది. సో అండ్ మహిళా సంఘాలకు కూడా ఒక మంచి ఉపాధి కూడా దొరుకుతుంది. సో ఈసారి కొంచెం లేటు కావడంతో మహిళా సంఘాలకు కూడా ఉపాధి లేకుండా పోయిందని చెప్పేసి చెప్పచ్చు. సో ముఖ్యంగా పిల్లలు అంటే పాత యూనిఫామ్తోనే స్కూళ్ళకి వెళ్తున్నారు, మరి కుట్టేది ఎప్పుడో ఇచ్చేది ఎప్పుడో అని చెప్పేసి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో చాలామంది విద్యార్థులు డ్రెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొంతమందికి ఉండి వేరే బయట పర్సనల్గా కూడా క్లాత్ తీసుకొచ్చుకొని స్టిచ్చింగ్ చేయించుకొని కూడా కుట్టుకొని ఆ యూనిఫామ్తో స్కూళ్ళకు హాజరవుతున్నారు. కొంతమంది లేని వాళ్ళు పాత యూనిఫామ్నే ధరించి స్కూళ్ళకి అయితే హాజరవుతున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే జిల్లెల్లా ప్రశాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వారు మాట్లాడారు. స్కూళ్ళు ప్రారంభమై నెల కావస్తున్నా నేటికి విద్యార్థులకు యూనిఫామ్ అందకపోవడం బాధాకరం. ప్రభుత్వం విద్యాశాఖ స్పందించి తక్షణమే పంపిణీ చేయాలని, లేకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళన చేపడతామని చెప్పేసి జిల్లా కార్యదర్శి కూడా ప్రశాంత్ మాట్లాడారు. అలాగే ప్రశాంత్ రెడ్డి డిఈఓ కరీంనగర్, సో వారు కూడా మాట్లాడారు. యూనిఫామ్ సరఫరాలో సాంకేతిక పరిపాలన కారణాలతో ఆలస్యమైంది. అన్ని పాఠశాలలకు దుస్తులను వీలంత త్వరగా పంపిణీ చేస్తాం, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పేసి కూడా వారు కూడా మాట్లాడారు. తొందరగానే పని కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడారు. సో అలాగే మరొక వార్త. సో సూడా రేసులో పలువురు: వి నరేందర్ రెడ్డి, మల్లికార్జున రాజేందర్, కొమిటిరెడ్డి నరేందర్, రాచకొండ చక్రధర్ రావు, వెలిచాల రాజేందర్ రావు, ఆకారపు భాస్కర్ రెడ్డి. సో ఈ రేసులో వాళ్ళు ఉన్నారు. అయితే ముగిసిన కొమిటిరెడ్డి పదవి కాలం అధిష్టానం ఆశీస్సుల కోసం ప్రయత్నాలు. సో కొమిటిరెడ్డి పదవి కాలం ముగిసిందని చెప్పేసి ఇప్పుడు అయితే రేసులో అయితే ఈ అధికారులు అయితే ఉన్నారు. ఒకసారి మనం చూద్దాము. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సూడా చైర్మన్ కొమిటిరెడ్డి నరేందర్ రెడ్డి పదవి కాలం బుధవారంతో ముగిసింది. సూడా చైర్మన్ పదవి కాలం ముగియనున్న నేపథ్యంలో వారం 10 రోజుల ముందు నుంచే ఈ పదవి దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్న ఆశావాహుల ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత చైర్మన్ కొమిటిరెడ్డి నరేందర్ రెడ్డి సహా పలువురు నాయకులు ఈ పదవి కోసం పోటీ చేస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు, రాచకొండ చక్రధర్ రావు, ఆల్పోర్సు నరేందర్ రెడ్డి, ఆకారపు భాస్కర్ రెడ్డి, మల్లికార్జున రాజేందర్ పోటీలో ఉన్నారు. ఈ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ అయిన 37 కార్పొరేషన్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల చైర్మన్ పదవులకు భర్తీ చేస్తారని ప్రచారం జోరుగా సాగుతుండటంతో ఆశావాహులందరూ హైదరాబాద్కు పయనమయ్యారు. సో ఉమ్మడి జిల్లాలో చెందిన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వారు ఆశీస్సులు పొంది ముఖ్యమంత్రిని కలిసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సో ముఖ్యమంత్రిని కలవడానికి వీలుగా అపాయింట్మెంట్ ఇప్పించాలని ఆయన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని కలిసినట్లు సమాచారం. సో కొమిటిరెడ్డి పదవికాలం ముగిసిన సందర్భంగా వీరైతే ఇప్పుడు ఆశావాహులు పదవుల కోసం అయితే రేసులో ఉన్నారని చెప్పొచ్చు. సో అలాగే మరొక వార్త. రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో కొత్త చెరువు దగ్గర నిన్న సాయంత్రం అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సో ప్రమాదానికి గల కారణాలు కూడా ఇంకా తెలియాల్సిందే. ఒకసారి ఆ వార్త కూడా చూద్దాం. అదుపు తప్పి కాల్వాటును ఢీకొన్న కారు. సో కారులో అయితే 2 ఉన్నారు, ఆ 2 కూడా తీవ్ర గాయాలైనాయి. సో సిరిసిల్లాలో కాల్వాటును ఢీకొన్న కారు
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం కారు అదుపు తప్పి కాల్వాటును ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైనాయి. ముస్తాబాద్ మండలం పోద్గల్ గ్రామానికి చెందిన మట్టిపల్లి రామ్ గోపాల్ రావు, గన్నెవానిపల్లె గ్రామానికి చెందిన ఎర్రమల్లయ్య అనే ఇద్దరు స్నేహితులు బుధవారం సిరిసిల్లలో కారును సర్వీసింగ్ చేయించేందుకు TS10FC 1085 అనే నెంబర్ గల కారులో వస్తున్నారు. పట్టణ శివార్లోని కొత్త చెరువు వద్దకు రాగానే ఆ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కాల్వాటును వేగంగా ఢీకొట్టింది. కారులో ఉన్న ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు. 2 కాళ్ళు విరిగిపోయిన రామ్ గోపాల్ రావును హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించగా గాయపడిన మల్లయ్యను కరీంనగర్లోని చల్మెడ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. సో ఇది మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీళ్ళైతే కార్ సర్వీసింగ్ కోసం అయితే వచ్చారు. సర్వీసింగ్ అయిపోయిన తర్వాత కారులో స్టార్ట్ అయ్యారు. కానీ కారు అదుపు తప్పి ఆ కాల్వాటును ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాల పాలయ్యారు. సో ఒక అతన్నేమో హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కి తరలించారు. ఒక అతన్నేమో మన కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి చల్మెడ ఆసుపత్రికి అయితే తరలించారు. సో ఇద్దరికైతే చిన్న చిన్న గాయాలు, ఒక అతనికైతే కాలు విరిగిందని కాలు విరిగిందంట. సో ఇదండి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదాలు అయితే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ జరుగుతున్నాయి. సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే మన ప్రాణం మన చేతుల్లో ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని డ్రైవింగ్ చేస్తే బాగుంటుంది.